ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా స్వామి యొక్క జననం భూమిపై ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది? ఆంజనేయ స్వామి కారణ జన్ముడు. ఆంజనేయ స్వామి కేసరి అంజనీ దంపతులకు వరపుత్రుడు. వరప్రసాదం వల్ల శివుని యొక్క ఉపాసన వల్ల జన్మించిన వాడు. కానీ ఆంజనేయ స్వామిని వాయుపుత్రుడని ఎందుకంటారు? మీకు ఒక కథ ఉంది. ఆంజనేయ స్వామి యొక్క జీవిత చరిత్ర. త్రేతాయుగంలో అసురమాయలు ఎక్కువ అయిపోయి రావణాది అసురులను సంహరించడానికి గాను సాక్షాత్ మహావిష్ణువు భూమిపై మానవావతారం రామావతారం ఎత్తవలసిన పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు, మునిజనులు అందరూ కూడా కూడి మహావిష్ణువును వేదోక్తంగా పురుష సూక్తాలతో ఉపాసించి తమ కష్టాలు తీర్చమని వేడినప్పుడు అప్పుడు చెప్తాడు, నరుడనై నేను పొడుదు నాకు తోడుగాను మీరు వానరులై రండి వసుధ మీదకు. నేను వసుధ అంటే భూమిపై మానవ జన్మ ఎత్తుతాను కాబట్టి ఓ దేవతాగణాలారా మీరందరూ కూడా నాకు సహకరించగా వానర రూపంగా భూమిపై జన్మించాలి అని శ్రీమన్నారాయణుడు ఆదేశించినప్పుడు ఒక్కొక్క దేవత తమ అంశతోని ఒక్కొక్క జీవిని జన్మింపజేశారు. బ్రహ్మదేవుడు జాంబవంతుణ్ణి జన్మింపజేశాడు. బ్రహ్మదేవుని అంశతోని బ్రహ్మవంతుడు సాక్షాత్ మహాదేవుడు పరమశివుని అంశ ఏకాదశ రుద్రావతారం అంశతోని ఆంజనేయ స్వామి జన్మించారు. అలాగే సూర్య అంశతోని సుగ్రీవుడు, ఇంద్ర అంశతోని వాలి ఇలాగా జన్మించినప్పుడు బృహస్పతి అంశతోని కేసరి ఆంజనేయ స్వామి యొక్క కన్న తండ్రి కేసరి జన్మించాడు. ఇలాగా నవగ్రహాధిపతులైనటువంటి అందరూ దేవతల అంశాలతోని ఒక్కొక్క అశ్విని దేవత అంశాలతోని నలనీలులు ఈ దేవతామూర్తులందరూ వానర రూపంగా జన్మించారు. అంజనాదేవి కూడా ఇంద్ర సభలో ఒక అప్సరాంగన. ఆమె మహాపార్వతీ భక్తురాలు, శక్తియుత. ఎప్పుడు శక్తిని ఉపాసించి ఆమె కూడా ఒక శక్తియుత అయింది. అయితే పార్వతీ పరమేశ్వరులు కృపతోని పరమేశ్వరుడి అంత గొప్పవాడు తనకు సుతుడుగా ఉండాలని ఆమె ఎప్పుడు అనుకునేదట. బృహస్పతి దగ్గరికి వెళ్ళి తనకు పుత్ర సంతానాన్ని కలిగించమని వేడుకుంటే, నేను దేవతామూర్తుల్లో నవగ్రహాల్లో ఉండి చేయించలేదు, నా అంశతోని త్రేతాయుగంలో కేసరి జన్మిస్తాడు, అతని ద్వారా మీ దాంపత్యాలకి నీవు అనుకున్న కోరిక నెరవేరుతుందని వానరమై పొమ్మని జన్మించమని వరమిచ్చాడు. అప్పుడు అప్సరాంగలందరూ కూడా వానరులకు రామసేవ జరపడానికి, వానరులను కనడానికి చాలా మంది దేవత త్రిమూర్తులందరూ వానరీలిగా జన్మించారు. అందులో మనకు అంజనాదేవి పుంజిక స్థల అని అప్సరాంగన. ఆమె మహాశివ భక్తురాలు కాబట్టి కేసరితోని వివాహానంతరము చాలా సంవత్సరాలు వెంకటాచలం మీద శివుడి గురించి తపస్సు చేసిందట. ఆ వెంకటాచలానికి గుట్టను ఆంజనేయ స్వామి జన్మించాడు కాబట్టి అంజనాద్రి అని కూడా ఇప్పుడు పేరు ఉంది దానికి. అయితే ఇక్కడ దశరథ మహారాజు పుత్రకేశ కామేష్టి యాగం చేయడము, అగ్నిపురుషుడు పాయసాన్ని అందిస్తున్నాడు. సగభాగము కౌసల్యకు ఇచ్చాక మిగతా సగభాగము కైకేకు, అందులో సగభాగము సుమిత్రకి ఇచ్చేయడం వలన సుమిత్ర భాగము చాలా తక్కువ రావడం వలన కైక తన భాగంలో కొంత, కౌసల్య తన భాగంలో కొంత ఇవ్వడం వలన వాళ్ళకి సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. వీళ్ళ పాయసం అయిపోయాక ఆ తిన్న పాత్రను కొంత మిగిలి ఉందంట. ఆ పాత్రలో ఉన్న మిగిలిపోయిన ఆ పాయసాన్ని పతంగి అనే ఒక పక్షి జాతి తీసుకెళ్లిపోయింది. తీసుకెళ్లేటప్పటికి ఆ పక్షి జాతి కొండలు గుహలు ఎగురుతూ వెళ్ళినప్పుడు వాయుదేవుడు ఆ పాత్రను తపస్సు చేస్తున్న అంజనాదేవి ముందు వేశాడట. ఈ గాలికి ఎగిరి శ్వాసక్రియ ద్వారా అంజనాదేవి గర్భాన్ని చేరుకుందట. అలాగా కేసరి భర్త కాబట్టి కేసరితోని గర్భస్థ శిశువుగా ఆంజనేయ స్వామి అప్పుడు మంత్రోపాసన, వాయువు యొక్క మంత్రోపాసన, వాయు వేగంగా వాయువంత బలంగా తన కుమారుడు ఉండాలని ఆమె కోరుకొని ఆ వాయువు యొక్క మంత్రాన్ని ఉపాసన చేసింది కాబట్టి ఆ మంత్రోపాసనకు మెచ్చిన వాడై ఈ కొంచెం మిగిలిన పాయసాన్నాన్ని అంజనా గర్భాన్న ఉంచాడట మన వాయుదేవుడు. అందుకే ఆయన వాయుపుత్రుడు అయినాడు. అలాగా ఆంజనేయ స్వామి చాలా గొప్పమైనటువంటి కార్యక్రమాలు చేసి లోక కళ్యాణానికి సహకరించబడ్డాడు. అయితే అందరిలాగానే ఆంజనేయ స్వామి పుట్టగానే చాలా అల్లరివాడు, బాలచేష్టలు చాలా చేసి మునుల ఋషుల ఆశ్రమాలన్నిటి కూడా కూలగోస్తూ అక్కడ పళ్లను చెట్లను ఊపుతూ ఆకులు రాలుస్తూ వాళ్ళ యజ్ఞయాగాదులు అగ్నిహోత్రాలలో ఆ గరికెలు ఎండిన ఆకులు అన్ని పోస్తూ బాగా అల్లరి చేసేవాడు. చూడబోతేనేమో ఆ ప్రాంతానికి రాజైన కేసరి తనయుడు రాజకుమారుడు. అతన్ని బంధించినా, శపించినా, కష్టపెట్టినా శాపాలకు గురి అవుతారు. ఏమి చేయలేని స్థితిలో ఓ బాలక
నీ ఆగడాలు ఎక్కువైపోయినవి, నీ శక్తిని నువ్వు మర్చిపోవుగాక అని చెప్పించారట. అందుకే ఆంజనేయ స్వామి తనకెంత బలం ఉందో, తనకెంత శక్తి ఉందో ఆయనకు తెలియదు. ఆ మునుల శాపం అంతర్గతంగా ఉండి చివరి వరకు అంత రామభక్తుడైనా తన గొప్పతనాన్ని ఎదుటి వాళ్ళు గుర్తు చేస్తే గాని తెలియకుండా ఉంటాడు, చాలా అమాయకంగా ఉంటాడు. అప్పుడే ఆకలి వేసి ఒక ఆపిల్ పండులో ఎర్రటి పండు అనుకొని సూర్యుడిని భుజించడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇంద్రుణ్ణి సహాయం అడుగుతాడు సూర్య భగవానుడు. అప్పుడు నేను పంపిన రాహుగ్రహము కాదు, కేతుగ్రహం కాదు, ఇదేదో కొత్త వింత గ్రహము. మానవ జాతి, వానరాజి, ఏ జీవజాతి కూడా సూర్యగ్రహానికి అంత దగ్గరగా రాదు అని తన వజ్రాయుధాన్ని విసిరివేస్తాడు. అప్పుడు ఆ వజ్రాయుధం ఆంజనేయ స్వామి యొక్క దౌడకు తాకి, చెంపకు తాకి ఆ దౌడ ఊడిపోయి కింద పడుతుంది. వెంటనే హనుమంతుడు మూర్ఛిల్లాడు. అంజనీసుతుడు ఆంజనేయుడే, ఆయన పేరు హనుమ కాదు. హనుమ అంటే ఒక దవడ అని అర్థము. దవడ లేనివాడు కాబట్టి హనుమ అయినాడు. అందుకే ఆ దవడ పొంగి అలా అయిందంట. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి సురదప్పి మూర్ఛిల్లాడో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో, వాయువు తన వరపుత్రుడు, తన ఇచ్చాపుత్రుడైనటువంటి నా కొడుకునే మీరు దేవతలందరూ కూడి హింసిస్తారా, ప్రాణాపాయ స్థితి కల్పిస్తారా అని ఒక గుహల పోయి దాక్కున్నాడంట వాయుదేవుడు. వెంటనే వాయు గమనాలన్నీ ఆగిపోయినాయి. ఎవరికి శ్వాస తీసుకోవడం రాలేదు. ఏ వస్తువు ఆ వస్తువు స్థిరమై చలనం, గాలి ఉంటేనే చలనం. అలాగే ఆగిపోయినాయి. మనుషులు, చెట్లు జడీభూతాలై, మనుషులందరూ శిల్పాలుగా, చెట్లు కూడా రెమ్మలు, ఆకులు కదలకుండా, ఎవరు కూడా శ్వాస పీల్చుకోకుండా, ప్రాణవాయువు లేకుండా స్తబ్దత అయి జడీభూతం అయిపోతే బ్రహ్మాది దేవతలందరూ వాయువును స్తుతించి గుహలో నుంచి రప్పించి నీ చిరంజీవికి ఏమి కాదు అని చిరంజీవిగా ఆశ్రదించి బ్రహ్మ తన బ్రహ్మాస్త్రానికి కూడా తట్టుకొని నిలబడే శక్తిని, నాగదేవతలు నాగాస్త్రాలను తట్టుకొని శక్తిని, ఇంద్రాది దేవతలు వజ్ర శరీరాన్ని వజ్రదేహాయ నమః అంటాం. వజ్రాయుధంతో శిక్షించాడు కాబట్టి ఇంద్రుడు వజ్రానికి ఎంత కఠినం పడుతూ ఉంటుందో వజ్రదేహాన్ని, బృహస్పతి వాక్శుద్ధిని, సూర్య భగవానుడు విద్యను, ఇలాగ అనేక మంది దేవతలందరూ కూడా వచ్చారు. అదే సమయంలో అంజనాదేవి తన సుపుత్రుణ్ణి మరణింపజేసేంత తెచ్చారని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే జన్మించినటువంటి తన వరపుత్రుడు, చిన్ని బాలుడు, అన్యం పుణ్యం తెలియని అమాయక బాలుడు పొరపాటున పండు అనుకొని వెళ్తే కాదు, ఇది పండు కాదు నాయన అని ఉజ్జగించి చెప్పాలి గాని వజ్రాయుధంతో మీరు నా సుతుణ్ణి దండిస్తారా అని ఆమె మహాపతివ్రత. సూర్యగమనాలు ఆగిపోవుగా కాని చెప్పించింది. సూర్యుడు ఆగిపోయినాడు. జగమంతా చీకటి ఆవరించింది. అంజనాదేవిని దేవతామూర్తులందరూ స్తుతింపజేసి, తల్లి నువ్వు ఉన్నా కొద్దీ నీ మాతృప్రేమకతోని ఇక్కడ ఆంజనేయ స్వామి ఆగడాలు ఇంకా ఎక్కువైపోతాయి. అయినా నీది వానర శాపము విముక్తి అయింది తల్లి, నువ్వు మళ్ళీ దేవలోకానికి రావాల్సిందని ప్రార్థించి ఆంజనేయ స్వామికి చిరంజీవిగా భిక్షపెట్టి చిరంజీవిగా అనేటువంటి వరాన్ని ప్రసాదించి, ఎప్పుడైతే సూర్యుడు తన గమనాలను మళ్ళీ పునరుద్ధరింపజేసిందో ఆమె పార్టివత్యము, అందుకే ప్రియ శిష్యునిగా ఎన్నుకొని ఆంజనేయ స్వామికి తనే గురువై తను పశ్చిమాద్రిని ఉత్తరాద్రి అంటే ఉత్తర కొండల మీద ఉదయిస్తూ పశ్చిమ కొండలు ఎలా అస్తమిస్తాడో అలాగా అంతటి ఘనదేహాన్ని ఇస్తూ తన వేడిని తట్టుకునేటటువంటి శరీర సౌష్ఠవాన్ని ఇస్తూ పశ్చిమాద్రి మీద ఒక కాలు, తూర్పు కొండల మీద ఒక కాలు పెట్టి ఆంజనేయ స్వామి సూర్య భగవానుడు ఎలా తిరుగుతున్నాడో అలా తిరిగి సకల విద్యల పారంగతుడైనాడట. సకల ఆగమ శాస్త్రాలు, వేద శాస్త్రాలని ఉపాసనం బట్టి చక్కటి ప్రియ శిష్యుడైనాడు సూర్య భగవానుడికి. అందుకే సూర్య దోషాలున్న ఆంజనేయ స్వామిని పూజించిన, ఎటువంటి గ్రహ దోషాలకైనా శనిది కూడా, ఇంకా ఆంజనేయ స్వామి చరిత్ర చెప్పుకుంటే ఇంకా చాలా ఉంది. శ్రీమద్ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ప్రేక్షకులందరికీ, హనుమాన్ భక్తులందరికీ, శ్రీరామ భక్తులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలతో జై శ్రీరామ్, జై శ్రీరామ్.